ఎట్టగట్టగలకు తెలుసుకున్నటువంటి జగన్ బంగ్లా తలుపులు. వైకాపా కార్యకర్తలు కొందరు ప్రజలను కలిసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనందరికీ తెలుసు 2019లో ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆయన చుట్టూ బారికేడ్లు, ఆయన ఇంటి చుట్టూ గోడలు, ప్రహరీ గోడలు, భారీ స్థాయిలో పెద్ద స్థాయిలో చెప్పాలంటే ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి పక్కన పడేసిన పరిస్థితి. అక్కడ ఉన్న ఇళ్లను కూడా కూల్చేశారు, పేదలను కూడా చూసుకోకుండా పక్కన పడేశారు, అడ్డొచ్చిన వాళ్ళని తొక్కేశారు, అవసరమైతే లేపి అవతలేసారు. ఏం చేశారనేది చాలా మంది పాపం ఒక ఆడబిడ్డ పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేస్తే వాళ్ళని కూడా పైకి పంపించేసిన పరిస్థితి చూసాం. అయితే ఎట్టకి ఇప్పుడు బయటికి ఆయనకు వచ్చి ఆయన అది ఒక కార్యక్రమం అంటే గత 15-20 రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, అనేక మంది సమస్యలపైన తీర్చడానికి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టామని చెప్పేసి ఫిర్యాదులు తీసుకుంటాం, ఇంకొకటి తీసుకుంటాం, సమస్యలు చెప్పుకోవడానికి రండి అని చెప్పి చాలా మంది చెప్పారా. అయితే ఎవరో అక్కడికి వెళ్ళలేదంట. కొంతమంది ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళని తీసుకొస్తారు, ఐడెంటిఫై చేసుకుని జాగ్రత్తగా, అంటే మరి ఈ 15 రోజుల్లోనే జరిగినవి చెప్పాలి కదా, అంతకు మించి ఎక్కువ చెప్తే వాళ్ళు దొరికిపోతారు. ఎందుకు పాతయే ఉంటాయి. ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో పెట్టి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలందరికీ కూడా మా గత 5 ఏళ్లలో ఈ భూమి కొట్టేశారు, మా వాడిని చంపేశారు, మా ఇల్లు కూల్చేశారు, మా డబ్బులు లాగేసుకున్నారని చెప్పి కొన్ని లక్షల మంది వస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాటి మీద ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? వాటి గురించి స్పందించే అవకాశం ఉందా? అమ్మా నా తప్పు నేను చేశాను, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దని ఏమైనా చెప్తాడా? అలాంటి మాటలు రావని కూడా చెప్తున్నాను. ఏదో అంటే ఆయన అంటాడని అయితే ఎవరు ఊహించుకోవాల్సిన, నేను అలా తప్పు చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఇలా శిక్ష అనుభవిస్తున్నాను లేదా ఇంకొకటను అసలు ఎక్కడా కనిపించదు. నేను 15,000 ఇచ్చాను, నేను 20,000 ఇచ్చాను, లాక్కునే చెప్పరు. అమ్మ కూడా ఇచ్చారు, నాన్న బుడ్డితో లాగేసుకున్నాను అన్నావు, రోడ్లు వెళ్ళేటప్పుడు దాని మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినా నాకు పర్లేదన్న, అవసరమైతే నీకు ఆరోగ్యశ్రీ ఇస్తాను, యాక్సిడెంట్ అయిపోతే యాక్సిడెంట్ అవని, రోడ్లు మాత్రం బాగోవు, నీకు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్కి సంబంధించి డబ్బులు ఇస్తా. డబ్బులు బాగుపడేది ఎవరు? హాస్పిటల్. అదే రోడ్డు వేస్తే వాడికి యాక్సిడెంట్ అవ్వదు, ఆడు బాగుంటాడు, ఆడు హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు అని ఇవన్నీ ఆయనకి నచ్చలే. అలాంటి నచ్చే పనులు కాదు. మరి ఈ 5 ఏళ్ళు ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత జనాన్ని కలవబోతున్నారని చెప్పి 3 వారాల క్రితం నుంచి పార్టీ పెద్దలు ఏర్పాట్లు కూడా చేసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బెంగళూరు ప్యాలెస్ వదిలి బయటికి రాలా. మరి ఆయన అక్కడ ఏం చేస్తున్నారు అనేది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు బయటకు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో బంగ్లా తలుపులు బుధవారం ఆ పార్టీ కార్యకర్తల కోసం తెరిచి ఉన్నాయి. క్యాంపు కార్యాలయంలో కొందరు వైకాపా కార్యకర్తలను కలిసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న తమకు ఎదురైన నష్టాలను, ఇబ్బందులను గురించి కొందరు ఆయనకు మొరపెట్టుకున్నారు. అన్ని సర్దుకుంటాయి, ఈ పార్టీ మీకు అండగా ఉంటుంది అని కార్యకర్తల కోసం నిన్న తెరిచారట. మరి ప్రజల కోసం, మీ 5 ఏళ్ల మీరు చేసినటువంటి విధ్వంసం కోసం ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ మీరు తీసుకుంటారా? ఈ నెల రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఆఖరికి మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి కూడా మిమ్మల్ని అంటే ఇలాంటి చేస్తారా అని చెప్పి, సిగ్గు లేదా అని చెప్పి బహిరంగంగానే తిడుతున్నటువంటి పరిస్థితి. మరి దీని మీద ఆయన ఏం మాట్లాడతాడు, మరి దీంట్లో ఎలా స్టాండ్ అయ్యి ఆ సమస్యలు క్లియర్ చేస్తాడు అనేది కూడా చూడాలి.